నా దేవా యెహోవా మహాదేవా మహోన్నతుడా సర్వము నీవే. భూదిగంత వాసులారా ఉత్సహించి పాడుడి, సృష్టికర్త యేసేనని కీర్తించి పాడుడి. భూదిగంత వాసులారా ఉత్సహించి పాడుడి, సృష్టికర్త యేసేనని కీర్తించి పాడుడి. వందనం నీకే వందనం, వందనం నీకే వందనం, వందనం నీకే వందనం, వందనం నీకే వందనం, వందనం నీకే వందనం యేసయ్యా, వందనం నీకే వందనం యేసయ్యా. భూదిగంత వాసులారా ఉత్సహించి పాడుడి, సృష్టికర్త యేసేనని కీర్తించి పాడుడి. భూదిగంత వాసులారా అన్యజనులలోని మహిమ అనుదినము నీ రక్షణ, అన్యజనులలో నీ మహిమ అనుదినము నీ రక్షణ. ఆడి కొనియాడి నిన్ను ప్రకటింపను, ఆడి కొనియాడి నిన్ను ప్రకటింపను. నన్ను పిలిచిన నీకే వందనం, నన్ను ప్రత్యేకించిన నీకే వందనం. నన్ను పిలిచిన నీకే వందనం, ప్రత్యేకించిన నీకే వందనం. వందనం నీకే వందనం యేసయ్యా, వందనం నీకే వందనం. భూదిగంత వాసులారా ఉత్సహించి పాడుడి, సృష్టికర్త యేసేనని కీర్తించి పాడుడి. గట్టిగా పాడాలి, అందరూ పాడతారు. ఆమేన్, స్తోత్రమే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పాటలోనే సువార్త వెళ్ళిపోద్ది. ఏం పాడింది సీత? చేతనే పట్టించుకున్నాడు ఏంటి అయ్యగారు అనుకుంటున్నారు మీరు. హల్లెలూయా, మంచిది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట నాతో చెప్పండి, ఒక పాట చెప్తా నేను. సాగేదా నీ సేవ చేయ, చేరేదా నీ సిలువ ఛాయ. సిలువ ఛాయకి ఎంతమంది చేరతారు? చేతులు ఎత్తండి. నిజంగా సిలువ అంటే తెలుసా మీకు? లోకాసు చెప్పు, సిలువ అంటే ఏంటి? వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పు, తెన్నేరు వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన చెప్పాలి. సిలువ అంటే ఏంటి? శ్రమలు. శ్రమలు ఎవరు కోరుకుంటారు? ఎవరు తాళుకోగలరు? అంత బలం ఎవరికి ఉంది? ఎవరైనా శ్రమ తప్పుకోవాలని చూస్తారు. వారి అధికారాన్ని బట్టు, వారి తెలివిని బట్టు, వారికున్న అండదండలను